ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో ప్రసారం అవుతున్న కొత్త పలుకు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తమ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్బీ డీఐజీ స్థాయి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉన్నం వాసుదేవ నాయుడు, షేక్ సిరాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేనేమంటున్నానంటే హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింస్ అందరూ ఉన్నారు, అందరం ఒకటిగానే ఉన్నాం. ఈరోజు చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నది ఏబిఎన్ కొత్త మతం ఏమైనా పెడుతున్నాడా? ఏబిఎన్ వాళ్ళు కొత్త మతం ఏమైనా పెడుతున్నారు? ఏబిఎన్ వాళ్ళు మేము అడిగింది ఏంది? మా పిల్లలు చెల్లెలు మీరు పెళ్లిళ్ళు చేయమంటున్నారు. ఏడైనా ఉంది ఈ సాంప్రదాయం? ఇది మంచి పద్ధతి కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తా ఉన్నాను, ఇంకొకసారి మర్యాదగా మాట్లాడండి. ఒక లేడీ దగ్గర మా పిల్లలంతా కూడా చెల్లెళ్ళు అయితే ఏంద్రా మాట? ఇది ఏందా మాట? ఇది సాంప్రదాయం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. కనీసం మహిళా లోకం అన్న ఈరోజు చెప్తా ఉండా, ఎవరు తప్పు చేసినా శిక్ష మటుకు అనిపించాల్సింది. ఎవరు తప్పు చేసినా నాలిక అదుపులో పెట్టుకోమని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రిక్వెస్ట్ అంటే ఏం రిక్వెస్ట్ తెలుసా? మా వైఎస్ఆర్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన సాంప్రదాయం ఉంటే తప్పుగా మాట్లాడదని చెప్పారు. మేము తప్పుగా కూడా మాట్లాడటం కనీసం సారీ కూడా చెప్పలా. వెయిట్ చేస్తా ఉన్నాం, ఇంకా గర్వంగా రాస్తా ఉండవు. కాబట్టి దీన్ని మేమంతా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండిస్తున్నది. దీన్ని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇచ్చినాం. కనీసం సైన్ కూడా పెట్టలేదు, తీసుకోవాలా. సైన్ కూడా రిసీవ్ కాపీ కూడా తీసుకోవాలా. కాబట్టి చూడండి ప్రజలారా, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం 100 మంది వచ్చేవాళ్ళు, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్ని పార్టీ లోపల కూర్చునేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ స్టేషన్ రాకూడదు, వైఎస్ఆర్ పార్టీ అర్జీలు ఇవ్వకూడదు అనే రూల్ ఒకటి పెట్టుండారు. అదేమంటే మేము కేసులు పెడతాం. కేసులకి ఏమైనా భయపడతావా? కేసులకి ఏమైనా కొత్తగా మాక? ఎన్నో చూసి వచ్చినాం కేసులు. కాకపోతే టెంపుల్ సిటీ దీన్ని ఒక రెస్పెక్ట్ పెడదాం ఉద్దేశంతో మేము కూడా అన్నిటికీ అనిమెనుకున్నాం. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మెయిన్ ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా డిఐజీ ఎస్పీ గారు మేము కంప్లీట్ ఇచ్చాం. దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నా. నమస్తే, జై జగన్ అన్న. జై జగన్.